సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో కీలకమైన తీర్పుని ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఎస్సీ వర్గీకరణపై గతంలో సీఎంగా ఉన్న హయాంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒక రకంగా వైసీపీని జగన్ ఆనాడు మాట్లాడిన మాటలు ఇరకాటంలో పడేస్తున్నాయని చెప్పొచ్చు. నిజానికి షెడ్యూల్ కులాల వర్గీకరణపై సీఎం జగన్ ముందు నుంచి నోరు ఎత్తేవారు కాదు. ఎస్సీ వర్గీకరణపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపటం లేదని ఎప్పటి నుంచో టీడీపీ నేతలు సూటిగా ప్రశ్నించేవారు. కానీ ఒకానొక సందర్భంలో మాత్రం జగన్ ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అనేది అసాధ్యమని తేల్చి చెప్పారు. చంద్రబాబు ఇలా వర్గీకరణ చేసి వారి మధ్య చిచ్చు పెడుతున్నారని ఒకసారి అధికారంలో ఉండగా జగన్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. అయితే అప్పుడు జగన్ చేసిన పని ఇప్పుడు గోడకు కొట్టిన బంతిలా ఆయనకే తగులుతోంది. ఎస్సీ వర్గీకరణ అసాధ్యమని జగన్ చెప్పగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటూ తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ తీర్పు అటు వైసీపీకి అసలు మింగుడు పడని విషయంగా మారింది. ఎన్నికల ప్రసంగంలోనూ నా ఎస్సీలు నా బీసీలు ఇలా చెప్పుకునే జగన్ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును ఎదుర్కోలేకపోతున్నారు. కనీసం దానిపై సానుకూలంగా కూడా స్పందించలేకపోతున్నారు. ఇప్పటికే జగన్ పై తీవ్ర వ్యతిరేకత ఉండగా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు ఆయన వ్యతిరేకం కావటం మరింత మైనస్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు కూడా వైసీపీ సుప్రీంకోర్టు తీర్పును కూడా పూర్తి స్థాయిలో స్వాగతించడం లేదు. ఇప్పుడు జగన్ చేస్తున్నట్లుగానే అడ్డుగోలు వాదన చేసి మళ్లీ ఈ వ్యవహారాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఒకవేళ రానున్న రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పు పైన వైసీపీ రాజకీయం చేస్తే దళిత వర్గాలు వైసీపీకి పూర్తిగా దూరమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఇంత తెలివి తక్కువ పనిని జగన్ చెయ్యరనే వైసీపీ నేతలైతే భావిస్తున్నారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలు గెలిచి 2024లో 11 సీట్లు గెలవటం కారణంగా ఈ మధ్య జగన్ రెడ్డి మరి మతి తప్పి వ్యవహరిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఏదైనా తప్పు దొరికితే ఇక అదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి విమర్శలు చేయాలని అనుకుంటున్నారు. ఇటీవలే లేని శాంతి భద్రతల సమస్యలపై జగన్ రెడ్డి రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఆ అంశాన్ని ఢిల్లీ వరకు తీసుకువెళ్లి ఇండియా కూటమి పార్టీల మద్దతును మాత్రం కూడగట్టగలిగారని, ఇదంతా తన రాజకీయ లబ్ధి కోసం చేసుకున్నది, అందులో ఏపీ ప్రయోజనం ఏమీ లేదని అందరికీ అర్థమవుతోంది.